నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం. జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ సిపిలు వెల్లడి. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స పేరు ఖరారు. మాజీ సీఎం జగన్ ప్రకటన. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సిపి సంకప్రత బాగ్చీలు అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయిని నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీపీ ఫకీరప్ప సంబంధిత అధికారులు పాల్గొన్నారు. In Vizag also this problem is real. Therefore, it is one of the top priorities of the government also to eradicate this menace. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. పలువురు పేర్లను పరిశీలించిన తరువాత బొత్స పేరును ఆయన ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం ఆగస్టు 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 30న ఎన్నిక జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని జెడ్పీ మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ వ్యతిరేక తీర్పును ఇచ్చిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దళితులకు దురదృష్టకరమైన రోజని చెప్పారు. చంద్రబాబు నాయుడు విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారన్నారు. మాదిగలను ఓటు బ్యాంకులుగా వాడుకుని మందకృష్ణ మాదిగను పావుగా వాడుకున్నారని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు అనుమతి లేకుండా రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసిన చంద్రబాబు మొట్టికాయలు తిన్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఎలా సమర్థిస్తామని చెప్పారు. వృత్తుల వారీగా బీసీలను వర్గీకరించారని, అంటరానితనం అనుభవించిన దళితులను ఎస్సీలుగా చేర్చారని వివరించారు. వీరిని వర్గీకరించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏదన్నా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు, లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసివేయచ్చు. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక విడదీసి పరిపాలించన్న సూత్రానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకిని. మాయావతి ఉంది. మాయావతి మాదిక వర్గానికి చెందిన ఆమె. అక్కడ ఆ రాష్ట్రంలో దళితులందరూ కలిస్తే రాజ్యాధికారం చేపుచ్చుకోవచ్చు అని చెప్పి నిరూపించి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వగలిగింది. తీర్పులు ఉండకూడదు. ఇక్కడ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది. వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది. దాన్ని ఎలాగ వర్గీకరించగలరు సుప్రీంకోర్టు? దట్ ఈజ్ మై క్వశ్చన్. దానికి వర్గీకరణకి సంబంధం లేదండి దీంట్లో. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ అన్నది ఎక్కడి వరకు అంటే విద్య, ఉద్యోగాలు.
మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేదు. ఈ విద్య ఉపాధి ఈ రెండింటి మీద ఎందుకు ఇచ్చింది? వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చేర్చుకోవాలని బీజేపీ అండ్ దెన్ టీడీపీ కలిసి పన్నాగం చేసి ఈ తీర్పుని ప్రకటించాయి. దిస్ ఈజ్ నాట్ ఇర్రిలెవెంట్ జడ్జ్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంబరాలు చేశారు. మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఇది ఎన్నో ఏళ్ల పోరాటమని నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసే అవకాశాలు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు. పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతుందని అరకు ఎమ్మెల్యే ఆర్ మత్స్యలింగం విమర్శించారు. 1వ తేదీనే పింఛన్ తీసుకోకపోతే తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోతుందనడం సరికాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 1వ తేదీనే 90% పింఛన్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి కూడా మిగతా రోజుల్లో వీలు కాకపోతే వచ్చే నెలలో ఇచ్చేవారమని చెప్పారు. మరి ఈ కొత్త ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాలంటీరు వ్యవస్థ ఎప్పుడైతే ఎత్తేసి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అందిస్తామని చెప్పేసి అంటున్నారో ఆ అందించడానికి సమయం అనుకూలంగా లేకపోవడం లేదనుకుంటే ఆ గ్రామాలకు వెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కొద్దిమంది సచివాలయ సిబ్బంది సరిపోయినటువంటి దాఖలాలు లేవు. అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారంటే సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా గతంలో జరిగింది. ఆ పెన్షన్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మధ్యదారిలో చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అది ఒకసారి మరి టీడీపీ ప్రభుత్వము ఒకసారి వెనక్కి చూసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మరి ఈరోజు మేము అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు పెన్షనర్స్ తీసుకున్న టైంలో 5 రోజులు టైం గడువిచ్చేవాళ్ళు. 5 రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ పెన్షన్లు కలెక్ట్ చేసుకునేటటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము 1 రోజులోనే పెన్షన్ ఇస్తాము, ఆ పెన్షన్ తీసుకోకపోతే తిరిగి 2వ రోజు కల్లా మళ్ళీ అది ప్రభుత్వ ఖజానాలో జమ చేయమని చెప్పేసి అనడం అనేటటువంటిది విడ్డూరంగా ఉంది. చూసేవాడికైతే ఎబ్బెట్టుగానే ఉందని చెప్పేసి అయితే నేను పత్రికాముఖంగా లేదానికి మరి టీవీ ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకి చేరువగా ఉండేటటువంటి విధానాలను అవలంబించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ పెద్దగంటెడ జంక్షన్లో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల పోరాటానికి ఈ తీర్పుతో ఊపిరి వచ్చిందని నాయకులు పరదేశి, ములకపల్లి చిన్నారావు, గంట్యాడ గోవిందులు అన్నారు. ఈ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ జరగాలని, అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏబిసిడి వర్గీకరణ అయితే మాదిగ కులం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు, పిల్లలందరూ కూడా అవకాశం వస్తుందని ఒక ఆలోచనతో మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి మరి ఎంతో మంది ఈ యొక్క పోరాటంలో మరి ప్రాణాలు కూడా కోల్పోయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనం నివాళులు అర్పిస్తున్నాం. మరి మందకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో మరి మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఈ మాదిగ కులం అంతా కూడా మాదిగ దండోర నాయకులందరూ కూడా ఈ 30 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం మనందరూ కూడా చాలా సంతోషకరం. గత 30 ఏళ్ల నుండి అలుపులేని పోరాటాలు చేసి ప్రతి ప్రాంతం ఉమ్మడి ఆ రాష్ట్రంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి అనేక ఇబ్బందులు పడి అనేక మంది ఫ్యాన్సాగాలు చేసి ఈరోజు మనకి ఇంత అమూలమైన ఉపకులాలకి ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే అది మందకృష్ణ మాదిగని నిరూపించారు. ఆయన పోరాటం తిరిగిలేనిది. మోడీ గారు ఆ సభకి బహిరంగ సభలో తాను పెట్టిన కన్నీళ్లు ఫలితమే ఈ రోజు మాకు ఎస్సీ వర్గీకరణ జరిగిందని. ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్రని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
విభజించు పాలించు సిద్ధాంతంలో పాలకులు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. మాల మాదిగలు కలిసి ఉంటేనే రాజకీయంగా ఎదుగుగలుగుతారని చెప్పారు. వీరిని విభజించి రాజకీయ లబ్ధి పొందడానికి అగ్రవర్ణ నాయకులు కుట్ర పన్నారని విమర్శించారు. పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీళ్ళు డివైడ్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు 94లో సంవత్సరం ముఖ్యమంత్రి కాకముందు మాల మాదిగలు ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పడుతున్నాయని మాదిగల్ని డివైడ్ చేస్తే మనకు ఓట్లు పడతాయని అక్కడ ఆయన తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసింది. అసలు జాబ్స్ ఇచ్చినయే తక్కువ. ఎక్కడున్నాయి? 1000 మంది అప్లై చేస్తే ఒక్క జాబ్ ఉంది, 990 మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాంటిది ఈక్వల్గా జాబ్స్ ఉంటేనే కదా ఇవ్వడానికి. ఇది అంతా పొలిటికల్ గేమ్ అని గమనించిన రోజునే తెలుగు రాష్ట్రాల 60% ఉన్న బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 16% ఉన్న దళితులు, మైనారిటీస్, క్రిస్టియన్ ముస్లిం అందరం కలిస్తేనే ఈ అవినీతి పాలన, కుల పాలన, కుటుంబ పాలన ఇట్లా మాట్లాడుతుంటే కొన్ని ఛానళ్ళు వేస్తున్నారు, కొందరు ఇట్లేదు. వేసిన వారందరినీ దేవుడు దీవించగాక మీరు మాత్రం ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరిచి అప్పులు చేసి దోచుకున్న ఈ రాజకీయ నాయకులకి మరల మద్దతు ఇస్తారా? మార్పు రావాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, మాలామాదిగా విడిపోకూడదు, ఐకమత్యమే మహాబలం అని కలిసి పనిచేద్దామా? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల గాజ్వాక బీజేపీ కన్వీనర్ కరుణంరెడ్డి నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. పాతకన్నవానిపాలెం పార్టీ కార్యాలయం వద్ద కూటమి ఎంఆర్పీఎస్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమన్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి మోడీ చొరవ, ఎన్డీఏ కూటమి సహకారంతో ఫలితం దక్కిందన్నారు. ఈ సమావేశంలో కింతాడ రాజశేఖర్, ఎస్సీ మోర్చా నేతలు ములకలపల్లి ప్రకాష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఏదైతే మాదిగ సోదరులు ఉపకులాలు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా వస్తాయి. ఇందాక పెంటారావు గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎంతోమంది అవకాశాలు ఉండి కూడా వాళ్ళకి ఉద్యోగాలు దొరకని పరిస్థితి, మరి కాలేజీల్లో సీట్లు రాని పరిస్థితి. ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చేయండి, ఖచ్చితంగా మీ యొక్క కళ నెరవేరింది. మీ అందరికీ మరొకసారి అభినందనగా మీకు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే మాదిగలు స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే భారతదేశంలో ప్రతి పౌరుడు జరుపుకుంటారో అదేవిధంగా మాదిగల పండగ నిన్న ఆగస్టు 1 అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి మా నరేంద్ర మోడీ గారు జూలై 11వ తారీఖున వచ్చిన తేదీ కూడా ఈ భారతదేశం ఈ మాదిగల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఎందుకంటే ఆ రోజు హామీనే ఆ మహానుభావుడికి మాకు ఈరోజు వర్గీకరణగా నెరవేర్చిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. రెల్లికి చత్తరీలందరికీ ఏపిచ్చారు. సెకండ్ ప్లేసు బి మాకు ఇచ్చారు, సిది మాలసోళ్ళకి ఇచ్చారు. మాలసోదరులు ఏం చేశారంటే సి మీకు కాదు మాకు సి వస్తుంది, బి వస్తుంది అంటే జనాభా లెక్కల్లో జనాలు ఎక్కువ ఉన్నాము, రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి రెల్లీలు కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి ఏబీసీలు ఈ విధంగా చేస్తాం. కానీ మీకు సి గ్రూప్ ఉన్న అన్ని అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు సి గ్రూప్ ఉన్న వాళ్ళు బి గ్రూప్ అంటే అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ చెప్పిందో వీళ్ళు యాక్టేషన్ మళ్ళీ మొదలుపెట్టారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమేనని సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గనిరెడ్డి రాకేష్ చంద్ర అన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. గత 30 ఏళ్ల పోరాటానికి ఫలితం లభించిందన్నారు. ఈ వర్గీకరణతో 59 ఉపకులాలకు మేలు జరుగుతుందని తెలిపారు. 1978 నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పారు. ఏదైతే క్రీమి లేనున్న కొందరికే అన్ని అందే ఆలోచన ఏదైతుందో దాన్ని కూడా దూరం చేసే విధంగా జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన తీర్పులో అడగడం జరిగింది. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే దీన్ని స్వాగతం పలుకుతున్నానని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఈ యొక్క తీర్పు వెల్లడైందనే విషయం మనం గమనించాలి. కనుక మన ప్రియతమ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శాంతించే దిశగా ఈ యొక్క తీర్పు ఉందని మేము భావిస్తూ, అలాగే దీనికోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న అనేక మంది మా పార్టీ సంబంధించిన నాయకులు వెంకయ్య నాయుడు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, గతంలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్లారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గీకరణ పైన తన చిత్తశుద్ధిని ప్రదర్శించింది. ఇవాళ సాధించామని చెప్పి మేము భావిస్తూ మా ఎస్సీ మోర్చా సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇది కులాల మధ్య, ఎస్సీ కులాల మధ్య తగుగా, మాల మాదిగ తగుగా భావించకూడదని దీన్ని పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పి పెద్ద ఎత్తున దీన్ని తీసుకు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీలో కూడా ఇంకా బలహీన వర్గాలు 59 సబ్ కులాల్లోని బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కూడా అట్టడుగు వరకు కూడా సామాన్యంగా హక్కులు వెళ్లే విధంగా ఈ తీర్పు ఉందని, దీనివల్ల అందరికీ లబ్ధి చెందుతుందని, ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు అధర్మం జరిగిపోయింది అని బాధపడాల్సిన విషయం అయితే ఇది కాదు. వేసి చూడండి. అలా అని మనం దుర్మార్గ పరిపాలన కాదు కదా, పరిపాలన మారింది కాబట్టి మనం స్వతంత్ర దేశం లేదు, మీకు ఇది నన్ను పెట్టలేదంటే మనం వింటాం. భారతీయ జనతా పార్టీ నిరంతరం దళితుల సేవ పట్ల వింటూనే ఉంటారు, మీ సహాయ సహకారాలు ఉంటూనే ఉంటారు. మీకు లేదు, నిరాశగా ఉంది అంటే తెలపండి, తెలియజేసుకోండి. అంతేగాని ధర్నాలు చేయడం, ఇచ్చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి. హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం. జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ సిపిలు వెల్లడి. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స పేరు ఖరారు. మాజీ సీఎం జగన్ ప్రకటన. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV స్మార్ట్ న్యూస్. నమస్తే.